హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందవరల్డ్. ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చూద్దాము. గోధుమ రవ్వతో ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది ఎవరైతే డైట్ ప్లాన్ చేసుకుంటున్నారో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ డిన్నర్గా కూడా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. కట్ చేసిన టమాటో, ఆనియన్, క్యారెట్, బీన్స్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక బాండీలో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి. 2 నుంచి 3 స్పూన్లు మీకు సరిపోయినంత వరకు. దీనిలో కొంచెం తాలింపుగింజలు, అలాగే కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. వీటిని ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఒకసారి వీటిని కలుపుకుందాం. ఒకసారి కలుపుకున్నాక దీనిలోకి కొంచెం పసుపు, 1 స్పూన్ వరకు సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ వీటి మొత్తానికి పట్టేలా కలుపుకున్నాక మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఈ కూరగాయలని మగ్గించుకోవాలి. కూరగాయ ముక్కల్ని ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకి వెజ్జెస్ అనేవి బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇవి కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుకుని తర్వాత దీనిలోకి 1 కప్పు రవ్వకు వచ్చేసి 3 కప్పులు నీళ్ళు అండి. ఎందుకంటే కిచిడి కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్. ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్కి వాటర్ అనేవి బాయిల్ అవుతాయి. 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. అవి బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకొని మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి, అది కొంచెం స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ దీన్ని ఒక 5 to 10 మినిట్స్ ఉడకబెట్టించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనం చూసుకుంటే మన కిచిడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి జీడిపప్పు వేసుకుందాం. ఫస్ట్ దీనికోసం అయితే ఒక గిన్నెలో 3 స్పూన్ల నెయ్యి తీసుకుని ఒక 1/2 కప్పు జీడిపప్పు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనం కిచిడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ జీడిపప్పు అనేది మొత్తం కలుపుకున్నాక తినేటప్పుడు మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని కలిపేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే గోధుమ రవ్వ కిచిడి అయితే రెడీ అయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.